జిల్లాలో జాతీయ లోక్ అదాలత్, ఎరువుల షాపుల తనిఖీలు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ, ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి డి రమేష్ ఆదేశానుసారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు జిల్లా వ్యాప్తంగా 34 బెంచీలు ఏర్పాటు చేశామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లా వ్యాప్తంగా 10,798 పెండింగ్ కేసులు, 238 ఫ్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎరువుల షాపుల డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారా, ఒకవేళ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు జిల్లాకు ఇప్పటి వరకు ఎటువంటి ఎరువుల కొరత లేదని, దేశీయ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు ఎరువులు ఉత్పత్తి చేస్తున్నాయని, అలాగే విదేశాల నుండి యూరియా దిగుమతి చేసుకోవడంతో మున్ముందు ఎటువంటి యూరియా కొరత రాదని తెలిపారు. నూతనంగా రూపొందించబడిన సాంకేతికంగా అభివృద్ధి పరిచిన నానో యూరియా, నానో డిఏపి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఇవి సాంప్రదాయ ఎరువులకు 100% ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. నూజివీడు మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 319 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సేవల వేగవంతం, పారదర్శకత కోసం స్మార్ట్ టెక్నాలజీని అంగన్వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంపు జరిగిందని, గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం, ఆర్థిక భద్రత, భరోసా పెరిగిందన్నారు. రాష్ట్రంలో 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా స్థాయికి అప్గ్రేడ్ చేసింది కూటమి ప్రభుత్వమేనని, దీనివలన పోస్టుల సంఖ్య పెరిగి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాలు, త్రాగునీరు, మురుగుదొడ్లు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరిగేందుకు డిజిటల్ వ్యవస్థ తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సౌరభ్ గౌర్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలలో రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి సౌరభ్ గౌర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, అందుకు తగిన విధంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి ఆసుపత్రిలో సేవలతో సంతృప్తిగా ఇంటికి వెళ్లే విధంగా చూడాలని, అదే ప్రభుత్వ ఆశయమని, అందుకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వం ప్రభావం ప్రభుత్వ ప్రతిష్టపై పడుతుందని, ఇది సహించరాని నేరమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఉండాలని, రోగులకు సిబ్బంది అందించే వైద్య సేవలను వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెనువెంటనే విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రసూతి, చిన్నపిల్లల వార్డులు, క్యాజువాలిటీ వార్డులు పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగి, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టులోని పలు విభాగాల పనులను, ప్రగతిని పరిశీలించారు. పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించి అనంతరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి పనుల పురోగతిని పరిశీలించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.